బ్రాండ్ ఇమేజ్, దూకుడుతనం, సంచలన వ్యాఖ్యలు ఇవే ఇప్పటి వరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టైల్. కానీ ఇప్పుడు సీన్ మారిందా? ఆయన మాటల్లో ఫైర్ తగ్గి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారా? కొండా సురేఖ వ్యవహారాన్ని ఏఐసీసీ చూసుకుంటుందని చెప్పడం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసింది కేవలం సెగ్మెంట్ పెండింగ్ బిల్లుల కోసం మాత్రమేనని స్పష్టం చేయడం చూస్తుంటే రాజగోపాల్ రెడ్డి కొత్త రూట్లో వెళ్తున్నట్టే కనిపిస్తోంది. గతంలో ఏ అంశమైనా సరే ఘాటుగా స్పందించే ఆయన ఇప్పుడు మాత్రం చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనలో ఈ మార్పు అసలు ఎందుకు వచ్చింది? రాజకీయ పరిస్థితులను బట్టి రాజగోపాల్ రెడ్డి వ్యూహాలను మార్చుకుంటూ ఉంటారా? ఆయన స్టాండ్స్ ను మార్చుకుంటూ ఉంటారా? ఇకపై సైలెంట్ గా ఉంటూ మునుగోడుకు నిధులు, అభివృద్ధిపైన మాత్రమే ఫోకస్ చేస్తారా? లేక అవసరమైనప్పుడు మళ్ళీ తనదైన ఫైర్ చూపిస్తూనే ఉంటారా? ఇప్పుడు మునుగోడులో ఇదే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గా మారింది. రైట్, ఇక ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, రైట్ నో మనం చూస్తున్నాము పూర్తిగా కూడా రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయిపోయినట్టుగానే కనిపిస్తోంది. నిన్న ఆయన మాట్లాడుతూ కూడా సీఎం ను తాను ఎప్పుడు కూడా అవమానించలేదు, సీఎం కి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అంటూ కూడా చెప్పారు. సో ఈ మొత్తానికి ఏమనుకోవాలి రాజగోపాల్ రెడ్డి మీరు చూస్తూ ఉంటే? రైట్, ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి, ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అక్కడ అభివృద్ధి పనులు కొనసాగలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కూడా అవుతుంది. ఇంకా 2.5 సంవత్సరాల సమయమే ఉంది కాబట్టి నియోజకవర్గ ప్రజల కోసం కూడా తను చాలా మార్పు కనపడుతుంది. అందులోనే భాగంగా ఎందుకంటే గతంలో 6 నెలల నుంచి కూడా తమ నియోజకవర్గంలో పెండింగ్ బిల్లులు ఉన్నాయని కూడా డిప్యూటీ సీఎం కి, అదేవిధంగా సీఎం కి గతంలో చెప్పడం జరిగింది. కానీ నిన్న డిప్యూటీ సీఎం తో భేటీ కావడం, అక్కడ ఆ భేటీ తరుణంలో కూడా అక్కడ సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉండడం, వీరంతా కూడా ఒక చర్చకు వచ్చినటువంటి అంశం కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మీదట ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలకు కూడా చెక్ పెట్టాలన్నటువంటి చూస్తున్నటువంటి తరుణంలో అంతా ఏకతాటిపైకి వచ్చే కనిపిస్తుంది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా బయటకు వచ్చి గతంలో మాట్లాడినప్పుడు అంతా కూడా ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఆచితూచి వ్యవహరించడం, తనంతా కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై అడిగిన అది ఏఐసీసీ పరిధిలో ఉంది, ఏఐసీసీ చూసుకుంటుందని, అదేవిధంగా గతంలో మీరు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారన్న కానీ నేను సీఎం రేవంత్ రెడ్డిపై ఎలాంటి విమర్శలు చేయలేదు, పార్టీ బలోపేత మాట్లాడడానికి కూడా చాలా సైలెంట్ గా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కానీ అభివృద్ధి పనులపై దృష్టి సారించడం జరిగింది. అందుకు అనుగుణంగానే మొన్న 2 రోజుల క్రితం దామోదర్ రాజనరసింహతో భేటీ అయ్యి చర్చించడం కానీ, ఇప్పుడు భట్టి విక్రమార్కతో చర్చించడం, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించడం అంతా కూడా ఒక సైలెంట్ గా మారి ఆ నియోజకవర్గ అభివృద్ధి పనులను చేయించుకోవాలని ఒక వ్యూహాత్మకంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో కనపడుతుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ రమేష్. మొత్తానికి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ గా కనిపిస్తున్న రాజగోపాల్ రెడ్డి రీసెంట్ గా మాట్లాడుతున్న మాటల్ని బట్టి ఆయన సైలెంట్ అయ్యే అవకాశాలే క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో మరి ఇప్పటికైతే సైలెంట్ అయ్యి మళ్ళీ ఆయనలో అదే ఫైర్ కనిపిస్తుందా, లేకపోతే పొలిటికల్ స్టాండ్స్ ను ఆయన రీసెంట్ గా జరుగుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి మార్చుకుంటున్నారా అనేది